నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం వృశ్చిక రాశి కోసం తెలుసుకుందాం. అలాగే వృశ్చిక రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ 4వ పాదం. ఈరోజు మనం చాలా చక్కగా ఈ నక్షత్రాల కోసం, అలాగే నక్షత్రంలో ఉన్నటువంటి పాదాల వారికి జరిగేటువంటి విషయాల కోసం ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయిన అంటే కొంచెం డీప్‌గా మనం మాట్లాడుకుందాం. చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ వృశ్చిక రాశి కిందకొస్తుంది. అలాగే మనం 2021 నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే కరోనా టైం దగ్గర నుంచి చూసుకుంటే, అది తేరుకునే లోపల ఏదో ఒక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు రావడం, ఆ సమస్యలకు తోడు ఏదో ఒక కుటుంబ సమస్యలు, ఏదో కొంచెం కుటుంబ సమస్యల నుంచి మనం బయటపడుతున్నాం అనుకునేసరికల్లా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం, దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడుగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బంది అంటే ఒక ఇబ్బంది నుంచి బయట పడుతున్నాం అనుకోగానే ఇంకో ఇబ్బంది తగలడం, ఆ ఇబ్బంది నుంచి బయట పడుతున్నాం అనగానే ఇంకో ఇబ్బంది తగలడం అనేది మనం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలాగే లేడీస్ ఎవరైతే స్త్రీలున్నారో వాళ్ళకి పాపం అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా అంటే అంత బాగున్నట్టే ఉంటుంది. కానీ ఏదో రకమైనటువంటి ఆందోళన, మనసంతా బాగోలేకపోవడం, ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్ అనేది పాపం వృశ్చిక రాశి వాళ్ళకి కలగడం, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. 2021 నుంచి కూడా అది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఒక మంచి మేము చదువుకున్నటువంటి స్థాయికి ఒక మంచి ఉన్నటువంటి ఉద్యోగం సాధించుకోవాలనేటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం, అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా రకమైనటువంటి విషయాలు మనం చూసుకుంటున్నాము. ఎందుకంటే మనం భగవంతుని ప్రతిరోజు కూడానండి ఆ భగవంతుని ప్రార్థించేది, పూజించేది కూడా ఈ 4 విషయాల కోసం. ఎప్పుడు కూడా పిల్లలు కెరియర్ బావుండాలి, వాళ్ళ చదువు బావుండాలి, వాళ్ళకొక మంచి సంబంధాలొచ్చి, మంచి మ్యారేజ్‌లు అవ్వాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఇప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తుంటాము. అలాగే ఇంట్లో భర్తకి ఆరోగ్యం బావుండాలి, అతని సంపాదన బావుండాలి, మా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండాలి. అలాగే మాకు ఏవైనా సరే కొంచెం వాహన యోగం ఉంటే, లేదంటే గృహయోగం ఉన్నా, లేదంటే కొంచెం వస్తువులు ఏమైనా కొనుక్కోవాలి, పిల్లలకేనో అది ఉపయోగపడుతుంది, మా జీవితానికైనా సరే ఏదో కొంచెం దారంటూ దొరుకుతుందని, ఇలా చాలా విషయాలు మన భగవంతుని ఒక 2, 3 విషయాల ద్వారా మనం ఎప్పుడు కూడా భగవంతుడిని మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి మనం భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తుంటాము. ఎప్పుడు కూడా ఈ అంటే ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక పరంగాన ఈ దీప ధూప నైవేద్యాలు చేసుకుంటూ భగవంతుని ఎప్పుడు కూడా మనం ఆహ్, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటుంటాం వృశ్చిక రాశి వాళ్ళు. కానీ మనకి పనులు ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా పెండింగ్ పడుతుండడం, ఒక పనికి సంబంధం లేకుండడం, ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగడం అనేది కూడా మనం వృశ్చిక రాశిలోనే చూస్తున్నాం. కానీ మనకి ఈ లాస్ట్ 2021 నుంచి కరోనా నుంచి వదిలేయండి. కనీసం 2024 లాస్ట్ ఇయర్ అయినా చూసుకున్నట్లయితే మాత్రం పనులన్నీ ఎక్కడికక్కడ మనకి స్టక్ అయిపోవడం గానీ, మనం అనుకునే పనులన్నీ కూడా ఏవి కూడా ముందుకెళ్ళలేకపోవడం, మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏదైతే చూసామో అదైతే మాత్రం మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూసాము. అంటే మనకి చేతికి డబ్బు అందుతుంది. కానీ అది ఏదో రకంగా ఖర్చు అయిపోతుండడం. మనం అనుకున్న పనికి మనం ఏదైతే ఖర్చు పెడదాం అనుకుంటున్నామో అది ఖర్చు పెట్టలేకపోవడం. అది మనం కొంచెం సైట్ తీసుకుందాం అనుకుంటున్నామో, లేదంటే గృహయోగం కోసం ఏదైతే వస్తుయోగం ఆ పలానా పని కోసం మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సమయానికి ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు రావడం, దానికి డబ్బులు ఖర్చు అయిపోతుండడం. దీనికి తోడు అనేక రకమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి సమస్యలవ్వచ్చు, మనల్ని మోసగించేటువంటి మనుషులవ్వచ్చు, ఏదో రకమైన డిస్టర్బెన్స్, గొడవలు, అది ఆస్తి గొడవలవ్వచ్చు, కోర్టు గొడవలవ్వచ్చు, మనశ్శాంతి లేకపోవడం, ఫ్యామిలీ రిలేషన్‌షిప్, అలాగే మదర్, ఫాదర్ పిల్లలకి ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఇలా ఏదో రకమైనటువంటి సమస్యలతోటి ఎప్పుడు కూడా అంటే మనశ్శాంతిగా మనం ఎప్పుడు కూడా ఇవన్నీ ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనశ్శాంతి. ఇది మనకి కొంచెం కొరవడుతుంటది. అది ప్రతిసారి కూడా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ మనకి మార్చి నుంచి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా మనం చూస్తున్నట్లయితే ముందుగా మనం చూసుకోవాలి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి వ్యాపార రంగంలోని కొంచెం బాగుండే అవకాశం ఉంది. అలాగే ఎందుకంటే మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారంలో ఒక రకమైన డిస్టర్బెన్స్ చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం అంత బిజినెస్ అంతా కూడా రన్ అవుతూనే ఉంటుంది. కానీ మనకి లాభాలు వచ్చేసరికల్లా మనం అనుకునేటువంటి గోల్‌కి ఏదైతే రీచ్ అవుతున్నామో అది రీచ్ అవ్వలేకపోవడం. మరి పిల్లల కెరియర్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నాం. అవన్నీ కూడా మనకి మార్చి నుంచి కూడా చాలా చక్కగా ముందుకెళ్ళి కదిలే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మన లైఫ్‌లో ఏదైతే నెగెటివ్‌గా జరిగిందో అది ప్రతీది కూడా పాజిటివ్‌గా జరిగి మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు జరిగే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని పనులు ఏవైతే ఆటంకంగా కదులుతున్నాయో, కొన్ని పనులు మనశ్శాంతంగా లేకుండా ఉంటున్నాయో, ఆ పనులన్నీ కూడా మనకి ముందుకు కదిలే అవకాశం ఉంది.
అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు, నరదిష్టి అవ్వచ్చు, ఇది మన కుటుంబం మీద ఏడుపు ఏదైతే ఉందో దానివల్ల కూడా కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో పాటుగా కుటుంబంలో విభేదాలు రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల ఏదో ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా కొంచెం ఏదో ఒక రకమైన గొడవ ఇంట్లో జరగడం. అది సాయంత్రం దాకా కూడా మనసంతా బాగా లేకపోవడం కూడా మనం అనురాధ నక్షత్రంలో చూస్తూ ఉంటుంటాం. అలాంటి వారికి కూడా నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఎందుకంటే అనురాధ నక్షత్రంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మేట్ ఫర్ ఈచ్ అదర్. ఎక్కడికి వెళ్ళినా సరే, బయటకి వెళ్ళినా సరే, ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా, ఏం చేసినా సరే ఇద్దరు చాలా చక్కగా ఉంటారు. అలాగే ఎప్పుడైతే మనకి ఇతరులకి ఎప్పుడైతే బాధ అనిపిస్తుంటదో, ఇతరులు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ మీద మనం పడి ఏడవడం ఏదైతే ఉందో దాన్నే నరఘోష అనొచ్చు, నరదిష్టి అనొచ్చు. అది మన మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంటది. దానివల్ల ఇంట్లో భర్తకి ఆరోగ్యం బాగోకపోవడం, లేదంటే ఒక మంచి బిజినెస్ రన్ అవుతున్న టైంలోనే ఏదో ఒక ఆకస్మికమైనటువంటి ప్రమాదం జరగడమో, లేదంటే మనకేదో ప్రమాదం జరగడమో, దానివల్ల కుటుంబాల విభేదాలు, లేదంటే భర్తకి అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, రకరకాల ఫ్యాక్టర్స్ నుంచి మనం చాలా ఇబ్బందులు గురవుతుంటాం. అందుకే అనురాధ నక్షత్రాలకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి, దర్శనాలు చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు అభిషేకాలు చేయించుకోండి. అలాగే మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి. రాని పక్షంలోనే శ్రీరామ, శ్రీరామ అని చెప్పి నామం జపం చేసుకున్నా సరే మీకు చాలా బావుంటుందని చెప్తా ఉంటుంటాం. అలాగే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి మరి ముఖ్యంగా పిల్లలకి ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ మార్చి నుంచి కూడా చాలా అద్భుతంగా బావుందండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా అంటే వాళ్ళు చదువు మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు మన కళ్ళారా ప్రతిరోజు చూస్తుంటాం. వాళ్ళకి తగ్గ ఫలితానికి తగ్గ కష్టానికి తగ్గ ఫలితం అనేది పేపర్ మీద ఎఫెక్ట్ పెడతారు. 100కి 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంటర్మీడియేట్ అవ్వచ్చు, లేదంటే కొత్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. అన్నిట్లో కూడా వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు. వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్‌లో సీట్ సాధించుకోగలుగుతారు. మంచి పర్సెంటేజ్ తోటి విజయం కూడా సాధించుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నట్టు ఉన్నారో అనురాధ నక్షత్రాలు మంచి ఉద్యోగులను వాళ్ళు స్థిరపడే అవకాశం ఉంది. ఇటు గవర్నమెంట్ ఉద్యోగంలో అవ్వచ్చు, ఇటు ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు. వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో దానికి ఫలితం కూడా మనకి మార్చి నుంచి కూడా కనిపించే అవకాశం ఉంది. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదిగదిగో సంబంధం సెట్ అయిపోతుంది. అంతా బావుంది. ఇటు అటు అన్నీ బానే ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చింది అనుకునే సమయంలో ఏదో రకమైనటువంటి అడ్డు రావడం, ఆ సంబంధం అనేది ఆగిపోతుండడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలాంటి వారికి కూడా మనం మార్చి నెలలో కొన్ని మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటుగా వివాహం కూడా జరిగే అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరంలోనే మనకు కనిపిస్తున్నాయి. మార్చి నెల నుంచి కూడా ఇప్పటిదాకా మనకు ఫ్యా ఫ్యామిలీలో గాని, మనలో గాని ఏదైతే నెగెటివ్‌గా మనకు జరిగిందో ఇక్కడి నుంచి ప్రతీది కూడా పాజిటివ్‌గా జరిగే అవకాశం ఉంది. ప్రతీది కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడమే కాకుండా, మనం ఏదైతే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, స్థలాలు పూర్వకాలమైనటువంటి స్థలాలు మనకు రావాల్సినవి ఉన్నాయో, ఆస్తుల తాలూకా ఏవన్నా మనకు రావాల్సినవి అవన్నీ కూడా మనకు సమకూరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. మనం ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అన్ని అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతాం. సుఖంగా కుటుంబం అంతా కూడా అనురాధ నక్షత్రాలు చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతంగా చదువుతారు. పిల్లల విషయంలోని వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళు అంటే మిగతా మీద చూసుకున్నట్లయితే మిగతా 27 నక్షత్రాల్లోని మనం జ్యేష్ఠ నక్షత్రాన్ని ఎందుకు చెప్తామంటే చాలా అద్భుతంగా చదువు విషయంలోని సరస్వతి పుత్రులనే చెప్పొచ్చు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈరోజు మనం ఎక్కడ చూసుకున్న ప్రపంచంలోని అందరూ కూడా సరస్వతి పుత్రులు మంచి మంచి ఉద్యోగాల్లోని మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌లోని వాళ్ళందరూ ఉన్నారు. అలాగే వాళ్ళ కెరియర్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు. భార్యాభర్తల మధ్యన కూడా ప్రేమానురాగాలు గాని, పిల్లలు వ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్ కూడా అమ్మ, నాన్నని బాగా చూసుకోవడం, పిల్లలు అంతా చక్కగా ఉంటుంది. కానీ మనం చేసేటువంటి తప్పుడడుగులు ఏవైతే ఉన్నాయో దానివల్ల మనం స్వయంకృపద అంటామనమాట. అంటే మనం చేసుకునేటువంటి తప్పుడడుగుల మీదే అదే మనకి రివర్స్ అవుతుంటది. మనం తీసుకునేటువంటి ఒక్కొక్కసారి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఒకసారి రివర్స్ అయిపోతూ ఉంటుంటాయి. మనం ఎక్కువగా ఇతరులను బాగా నమ్మేస్తా ఉంటుంటాం. గుడ్డిగా నమ్మి మనం వెళ్ళిపోతా ఉంటుంటాం. అలాంటి సమయంలో మనకి నమ్మక ద్రోహం ఇదొకటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఎక్కువగా నమ్మక ద్రోహం అనేది జరుగుతుంటది. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో, మన అనుకుని మనం ఎవరితో అయితే మన జీవితంతో పాటు ఉంటామో, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరినైతే మనం ఇష్టపడుతుంటామో వాళ్ళ ద్వారానే మనం ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. అలాగే అవమానాలు పడే అవకాశం ఉంది. మనం ఎంత కష్టపడి అవతల వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా సరే, అవతల వాళ్ళు మనల్ని నలుగురిలో కూడా అవమానపరిచేటి విధంగా మాట్లాడే అవకాశం కూడా మనకి మార్చి నుంచి కలిగే అవకాశం ఉంది. ఇదొక్కటి తప్పించి
జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. పిల్లల కెరియర్ విషయంలో గానీ, చదువు విషయంలో గానీ, ఎగ్జామ్స్ విషయంలో గానీ, అలాగే ఉద్యోగ అవకాశాల్లో గానీ, అలాగే వాళ్ళ కెరియర్, మ్యారేజ్ విషయంలో గానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా స్టాండర్డ్‌గా అంటే ఇప్పటిదాకా మనకు కొంచెం ఆర్థికంగా కూడా 1 ఇయర్ నుంచి అంటే 2000 అంత కరోనా టైంలో కూడా మన ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా లాస్ట్ 2024 ఫిబ్రవరి, మార్చి నుంచి కూడా మనం కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందుల నుంచి కూడా మనం ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఖర్చులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. అంటే రూపాయికి రూపాయి ఖర్చనమాట. మనం ఈరోజు రూపాయి సంపాదించుకున్నామంటే దానికి ఇంకో రూపాయేసి రూ. 2 ఖర్చవుతుంది. ఆ ఖర్చులు కూడా మీకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. మన జీవితంలో ఒక మంచి ఉన్నటువంటి స్థాయికి కూడా వచ్చే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక తీపి పదార్థం, ఒక కాజా గాని, మైసూర్ పాక్ గాని, జిలేబీలు గాని ఏదైతే ఒక తక్కువ రేట్‌లో ఉంటే తక్కువ రేటు మీకు ఏది నచ్చింది ఏదైనా సరే. ఒకవేళ మీరు ఏదైతే ప్రసాదం కింద పట్టుకెళ్దాం అనుకుంటున్నారో అది. అంటే పలానా తీపి పదార్థం అనేది కాకుండా మీరు ఏదైతే దేవుడికిద్దాం అనుకుంటారో మీ స్తోమతను బట్టి కొంచెం ఆ ప్రసాదం పట్టుకెళ్ళి ఆ భగవంతునికి కొంచెం ప్రసాదం కింద పెట్టి మిగతాది అక్కడికొచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు పంచిపెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి నోటి తీపిదనం చేయడం వల్ల మన కుటుంబంలో కూడా తీపిదనం అనేది పెరుగుతుంది. మన కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు పెరిగితే ఆ భగవంతుని తాలూకా ఆశీర్వాదం, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉంటుంది. అలాగే మనం అవకాశం ఉన్నంత వరకు కూడా ఎంతమందికి వీలు చేస్తే అంతమంది పేదలకి మనం సహాయం చేయడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు మన జ్యేష్ఠ నక్షత్రాల మీద ఎప్పుడు ఉంటాయి. మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా మనం సక్రమంగా చాలా విజయం సాధించగలుగుతాము. ప్రతి విషయంలో కూడా హ్యాపీగా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇలా చాలా విషయాలు మనం వృశ్చిక రాశి వాళ్ళ కోసం మనం ఇంకా చాలా విషయాలు మంచి మంచి విషయాలు చాలా విషయాలు ఇంకా జరగవలసినవి కూడా మనం చెప్పుకుందాం. టైం లేని సందర్భంలో మనం ఇక్కడితో ఆఫ్ చేయడం. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటాను నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ప్రతిరోజు కూడా చాలా మంచి మంచి విషయాలు వృశ్చిక రాశి వారు కొంచెం జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం 4 పాదం కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మనం చేసుకుందాం. మనం ఏ పరిహారాలు చేసుకుంటే మన కుటుంబం ఇంకా ఎంత ఇంప్రూవ్‌మెంట్ అవుతది. మనం ఇంకా ఏం చేసుకోగలిగితే ఇంకా బెటర్ దాన్ లైఫ్‌ని మనం చూడగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు కూడా భగవంతుడిని నామాన్ని మీకు ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. మన కష్టాల నుంచి బయటపడడానికి అదొక్కటే మనకి భగవంతుని యొక్క ఆశీస్సులు, మన కష్ట ఫలితం 2 కూడా తోడైతే మన విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదొక్కటి అర్థం చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. ఉంటానండి.